వెల్కమ్ టు మై నాలోని భావాలు. అంతలో విక్రాంత్ రావడంతో, వచ్చావా, మరెందుకురా స్వీటీ ఫోన్ తీసుకుని వెళ్ళింది అని ప్రకాష్ అడిగాడు. పిన్ని నాతో మాట్లాడాలని స్వీటీని అలా పంపించింది, అంతే, ఇంకేం లేదు అని విక్రాంత్ చెప్పి కూర్చొని శైలజ గురించి ఆలోచించడం మొదలుపెట్టాడు. విక్రాంత్ అదే ఆలోచనల్లో మౌనంగా ఉండటంతో ప్రకాష్, విఘ్నేష్ గమనించి ఇద్దరూ మొహమొహాలు చూసుకొని ఏమైంది అని ప్రకాష్ సైగ చేయడంతో విఘ్నేష్ మూతి విరిచి తెలీదు అని తల అడ్డంగా ఊపాడు. దాంతో ఇద్దరూ ఒకేసారి విక్రాంత్ అటుపక్కకి ఇటుపక్కకి చేరి, ఏంట్రా నల్తగా ఉన్నావు, ఇంకా దీని గురించి ఆలోచిస్తున్నావా, ఇంకో 2 hours లో నీ ఎంగేజ్మెంట్ కూడా అయిపోతుంది, ఏం ఆలోచించకు అని ప్రకాష్ అన్నాడు. విక్రాంత్ తలెత్తి ప్రకాష్ వైపు తల తిప్పి విఘ్నేష్ వైపు చూసి అదేం లేదు అని అన్నాడు. లేదు, ఇంట్లో వాళ్ళు నిన్ను ఎంత హింసించినా ఎలాంటి మాటలన్నా తట్టుకునేవాడివి, ఇప్పుడెందుకు ఇంత నలతగా ఉన్నావు, ఏం జరిగింది, నేనైతే ఎప్పుడూ నిన్ను ఇలా చూడలేదు, చూసినా 1 గంట 2 గంటల తర్వాత నార్మల్ అయిపోతావు, కానీ నిన్నటి నుండి అలానే ఉన్నావు, ఏదైనా ఉంటే షేర్ చేసుకోవచ్చు కదా, కొత్తగా నిన్ను అడగాలా అని ప్రకాష్ అడిగాడు. అదేం లేదురా, ఇంట్లో నేను ఎలా ఉంటానో మీకు తెలుసు కదా, అంతే, ఇంకేం లేదు, నాకు నచ్చని ఇలాంటి డ్రెస్, నాకు నచ్చని గోల్డ్, నాకు నచ్చని ఓ ఫంక్షన్, అందులో ఒక అమ్మాయి, ఫ్యూచర్ ఏంటో నాకు అర్థం కావట్లేదు, భయంగా ఉంది, అలాగే బాధ కూడా వేస్తుంది, రేపటి రోజు ఆ అమ్మాయి నాకు నచ్చలేదని తనకి అర్థమైతే అప్పుడు ఏంటి పరిస్థితి, నిజానికి తను స్ట్రైట్ ఫార్వర్డ్ మంచిది, కానీ వద్దనుకుంటున్నాను అని విక్రాంత్ చెప్పాడు. చూడు, తన గురించి పాజిటివ్ గా చెప్తున్నా, నీకు ఇప్పుడు పెళ్లి ఇష్టం లేదు, అందుకే కదా ఇదంతా, ఎంగేజ్మెంట్ చేసుకో, పెళ్ళయ్యాక తనతో మాట్లాడు, కాస్త టైం తీసుకుంటానని చెప్పు, లేదా తను నీకు పెళ్లి తర్వాత నచ్చితే హ్యాపీగా ప్రొసీడ్ అయిపో, రెస్పాన్సిబిలిటీ తీసుకో, లైఫ్ స్టార్ట్ చేయి, దీనికి ఎందుకు అంత ఆలోచిస్తావు, ప్రతి అబ్బాయి ఏదో ఒక టైంలో పెళ్లి చేసుకోవాలి, తప్పదు, రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి, అలాంటప్పుడు ఎందుకు ఇంతలా ఆలోచిస్తున్నావు, పోనీ నువ్వెవరినైనా ప్రేమించావా అంటే అదే లేదు కదా, మరి ఎందుకురా ఆలోచిస్తున్నావు అని ప్రకాష్ సర్ది చెప్పే ప్రయత్నం చేశాడు. విక్కీ, ప్రకాష్ కరెక్ట్ గా చెప్పాడు, అమ్మాయి మంచిదే అని అంటున్నావు కదా, ఇంకేంటి సమస్య, మీ అమ్మా నాన్న అడిగినప్పుడు చేసుకుంటానని కదా ఓకే చెప్పావు, అలాంటప్పుడు ఇప్పుడెందుకు అంతలా ఆలోచిస్తున్నావు, నచ్చకపోతే అప్పుడే స్ట్రైట్ గా నచ్చట్లేదని చెప్పేస్తే అయిపోయేది కదా, ఇంత దూరం తీసుకొచ్చింది నువ్వే అయినప్పుడు ఎందుకు ఆలోచించడం, ఇలా ఉండడం, నీ ఫేట్ ని రిసీవ్ చేసుకొని ఆ వైపు వెళ్ళిపో అని విఘ్నేష్ చెప్పాడు. రే, నువ్వు కనుక మాట్లాడావంటే చంపేస్తా, నా ఫేట్ డెస్టినీ అన్నిటికీ మారిపోవడానికి కారణం నువ్వేరా అని విక్రాంత్ మనసులో అనుకున్నాడు. అంతలో స్వీటీ వచ్చి, అన్నయ్య, పెదనాన్న వాళ్ళు పిలుస్తున్నారు అని అనటంతో విక్రాంత్ టైం వైపు చూసి పదరా అని ఇద్దరితో కలిసి కిందకి వెళ్ళాడు. విజయేంద్ర వర్మ వస్తున్న విక్రాంత్ని తదేకంగా చూస్తూ, ఈ రోజు నువ్వు నాకు బాగా నచ్చావు అని చిన్నపాటి నవ్వుతో చెప్పి దగ్గరికి రమ్మనటంతో విక్రాంత్ దగ్గరికి వెళ్లి బ్లెస్సింగ్స్ తీసుకున్నాడు. విజయేంద్ర వర్మ చిన్నపాటి నవ్వుతో, బయలుదేరు, మేము వేరుగా వస్తాం అని చేతిలో కీస్ పెట్టాడు. ఆ కీస్ ఎప్పుడు చూడనిది కావడంతో వాటి వైపు విజయేంద్ర వర్మ వైపు మార్చి మార్చి చూశాడు విక్రాంత్. ఐ ఆల్రెడీ టోల్డ్ యూనా, మీ డాడీ నాకన్నా పెద్దగా ఏదో ఒకటి ప్లాన్ చేస్తాడని, నీకోసం న్యూ మోడల్ స్పోర్ట్స్ కార్ కొన్నాడు, నీకు నైట్ టైం ఒంటరిగా లాంగ్ డ్రైవ్ వెళ్ళడం చాలా ఇష్టం కదా, అందుకే ఇది, దీనిలో సేఫ్టీ మెజర్స్ చాలా ఉన్నాయి, చాలా స్మూత్ గోయింగ్ గా ఉంటుంది అని జగతి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది. విక్రాంత్ చిన్నగా స్మైల్ చేసి థ్యాంక్ యూ డాడ్ అని చెప్పాడు. విక్రాంత్ విఘ్నేష్ వైపు ప్రకాష్ వైపు చూడగా ముగ్గురు కదులుతూ ఉండగా, అన్నయ్య, నేను కూడా నీతోనే వస్తాను అని స్వీటీ వెనక్కి తిరిగి విజయేంద్ర వర్మ వైపు దయానంద్ వైపు చూడటంతో వెళ్ళు అని అన్నారు. స్వీటీ అదే స్మైల్ తో లక్ష్మి వైపు చూసి బాయ్ అమ్మా అని చెప్పి విక్రాంత్ చేతిని పట్టుకుని కదిలింది. నలుగురు బయటికి వెళ్ళాక ఏదో ఒక పంజరంలో నుండి బయటపడ్డట్టు ఊపిరి పీల్చుకుని చూడగా న్యూ మోడల్ స్పోర్ట్స్ కార్ సిల్వర్ కలర్ లో చాలా అందంగా కనిపించటంతో, అన్నయ్య, నాకు తెలిసి పెద్దనాన్న ఫస్ట్ టైం నా కంటికి నచ్చేలా ఒక మంచి గిఫ్ట్ ఇచ్చాడు, నీకిది నచ్చిందా అని స్వీటీ అడిగింది. ఏ దిష్టి బొమ్మ మాతో పాటు ఎందుకు వస్తున్నావు నువ్వు, వీడు వెళ్లే స్పీడ్కి నీ ప్రాణం గాల్లో కలిసిపోతుంది అని విఘ్నేష్ అన్నాడు. పోరా, మేము ఎన్నిసార్లు నైట్ రైడ్ వెళ్ళామో నీకు తెలుసా అని విక్రాంత్ వైపు చూసి చెప్పన్నయ్య అని అడిగింది. కార్ కెంటిరా, చాలా బాగుంది, బ్రాండ్ న్యూ, నాకు తెలిసే సిటీలో ఇదే ఫస్ట్ కార్ అనుకుంటా, బట్ అది నా సంపాదన అయి ఉంటే ఇంకా బాగుండేది, ఇప్పుడు వీళ్ళు కొన్నది ప్రేమతోనో లేక నలుగురు ముందు గొప్ప కోసమో అర్థం కావట్లేదు,
ప్రేమతో అయి అంటే నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. లేదు నలుగురి కోసం అయితే మాత్రం ఇది నేను అస్సలు ముట్టుకోలేను అని విక్రాంత్ చెప్పాడు. సో స్వీట్ అన్నయ్య, నువ్వెప్పుడూ నేను కోరుకున్నట్టే మాట్లాడతావు తెలుసా. సరే కానీ ప్రస్తుతానికైతే వెళ్దాం. ఒకవేళ పెదనాన్న ఇంటెన్షన్ తప్పుగా ఉంటే ఈ కార్ మనకొద్దు, లేదు అంటే హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం అని స్వీటీ చెప్పడంతో విక్రాంత్ స్మైల్ చేసి కూర్చోండి అని అన్నాడు. ముందు నువ్వు కూర్చో అని ప్రకాష్ అన్నాడు. ముందు నా క్యూటీ కూర్చుంటుంది అని డోర్ ఓపెన్ చేసి కూర్చోరా అని విక్రాంత్ అనటంతో స్వీటీ కుడికాలు లోపల పెట్టి కూర్చుంది. తర్వాత విక్రాంత్ కూడా కూర్చోగా ప్రకాష్ విఘ్నేష్ కూడా ఎక్కి కూర్చొని వావ్ ఎంత బాగుందో, ఇంటీరియర్ అద్దిరింది అని విఘ్నేష్ అన్నాడు. మీ నాన్నని అడిగితే స్పాట్లో కొనిస్తాడనుకుంటా అని విక్రాంత్ అన్నాడు. అప్పుడు ఇన్షర్ట్ చేసుకొని ఆఫీస్కి రమ్మంటాడు, నా వల్ల కాదు అని విఘ్నేష్ అని నువ్వు పోనివరా బాబు అని అన్నాడు. గేట్ దాటేంత వరకు నార్మల్ గా డ్రైవ్ చేసిన విక్రాంత్ ఆ తర్వాత వేగం పెంచగా స్పోర్ట్స్ కార్ కావడంతో వే బాగుండటంతో తర్వాత స్పీడ్ మరింత వేగంగా పుంజుకుంది. కరెక్ట్ గా 20 నిమిషాల్లో ఫంక్షన్ హాల్ కి చేరుకున్నారు. గంట రావాల్సిన మనం 20 నిమిషాల్లో వచ్చేసాం, పైగా వెరీ స్మూత్ కదా అని ప్రకాష్ అనటంతో అవును ప్రకాష్ అన్నయ్య భలే ఉంది అని స్వీటీ అంటూ సరే సరే నేను పోతున్నా, నా ఫ్రెండ్స్ బంధువులు అన్నయ్యకి తెలిసిన వాళ్ళు అందరూ వచ్చుంటారు కదా పలకరించడానికి వెళ్తున్నా, మీరు మీ రూమ్ లోకి వెళ్ళండి అని చెప్పి స్వీటీ దిగి లోపలికి వెళ్ళింది. కార్ చూడగానే విజయేంద్ర వర్మ పిఏ పరుగున వచ్చి గుడ్ ఈవినింగ్ సార్ అని నవ్వుతూ చెప్పి సార్ మీకోసం రూమ్ అలాట్ చేసున్నారు అని చెప్పాడు. విక్రాంత్ కీస్ విఘ్నేష్ చేతికిచ్చి పార్క్ చేసిరా అని ప్రకాష్ తో కలిసి పిఏతో వెళ్ళాడు. రూమ్ చూపించడంతో విక్రాంత్ ప్రకాష్ లోపలికి వెళ్లి రిలాక్స్ అయ్యారు. తిరిగి విఘ్నేష్ రావడంతో అరగంట పాటు అక్కడే ఉన్న తర్వాత లక్ష్మి రూమ్ దగ్గరికి వచ్చి డోర్ కొట్టడంతో విక్రాంత్ వెళ్లి ఓపెన్ చేశాడు. నానా కాస్త ఫోటో షూటింగ్ ఉందంట, దాని తర్వాత అటు నుండి అటు స్టేజ్ మీదకి వెళ్లిపోవాలి, టైం అవుతుంది ఇకరా అని పిలిచింది. విక్రాంత్ ప్రకాష్ విఘ్నేష్ తో కలిసి వెళ్లి తన ఫోటోషూట్ కంప్లీట్ చేసుకుని అక్కడి నుండి హాల్లోకి ఎంట్రీ ఇవ్వగా స్వర్గంలో అడుగుపెట్టిన ఫీలింగ్ కలిగింది. ప్రకాష్ విఘ్నేష్ మొహమొహాలు చూసుకొని ఆశ్చర్యపోయారు. నిశ్చితార్థం సింపుల్ గా చేస్తారనుకుంటే ఎంత గ్రాండ్ గా ఉంటుందని అసలు ఊహించలేదు. సిటీలో పెళ్లిళ్ళు కూడా ఈ రేంజ్ లో చేయరని ఇద్దరు అనుకొని విక్రాంత్ వెంటే వెళ్లారు. విక్రాంత్ మాత్రం ఏం పట్టించుకోకుండా వీడియోగ్రాఫర్ ఫోటోగ్రాఫర్ చెప్పేది వింటూ స్టేజ్ మీదకి వెళ్లాడు. వచ్చిన గెస్ట్స్ అందరూ విక్రాంత్ సింప్లిసిటీని మెచ్చుకోకుండా ఉండలేకపోయారు. వీటిల మీద కూర్చొని పూజారి చెప్పింది చెప్పినట్టుగా చేసుకుంటూ పోతున్నాడు. ఆలోచన మాత్రం శైలజ దగ్గర ఉండిపోయింది. తాను మెడలో నల్ల పూసలు వేసిన ఆ క్షణం అలాగే కళ్ళ ముందు మెదులుతూ ఉంటే తలదించుకొని తిరిగి మళ్ళీ రియాలిటీలోకి వచ్చాడు. ఆ వెంటనే ప్రజ్ఞతో పూజ చేయించారు. విజయేంద్ర వర్మ జగతి వెళ్లి బట్టలు పెట్టగా ప్రజ్ఞ మార్చుకునేందుకు వెళ్ళింది. ప్రతి ఒక్కళ్ళు ప్రజ్ఞ విక్రాంత్ జంట బాగుంటుందని చెప్పుకుంటూ ఉన్నా మరోపక్క అమ్మాయి డాక్టర్, అబ్బాయి సాధారణ సాఫ్ట్వేర్ ఇంజనీర్, కేవలం ఆస్తిపాస్తులు చూసి అమ్మాయిని ఇస్తున్నారని గుసగుసలాడుకోవడం మొదలుపెట్టారు. మరికొందరు మాత్రం ప్రజ్ఞ డాక్టర్ మాత్రమే కాదు వాళ్ళ అమ్మ నాన్న బ్యాక్గ్రౌండ్ కూడా చాలా పెద్దదని తెలియడంతో ఉన్న వాళ్ళనే కథ చేసుకుంటారు, ఆస్తులు బయటికి పోవడం ఎవరికి నచ్చుతుంది అని మరో రకంగా మాట్లాడుతూ ఉన్నారు. అన్ని మాటలు అందరి చెవిలో పడుతూనే ఉన్నప్పటికీ అది ఆలోచించేంత టైం లేకపోవడంతో ఎవరి పాటికి వాళ్ళు బిజీగా బిజినెస్ కాల్స్ లో ఉండిపోయారు. లక్ష్మికి అటువంటి ఫంక్షన్ లో కూడా ఇంట్లో వాళ్ళు బిజీగా ఉంటూ వచ్చిన గెస్ట్లతో కూడా బిజినెస్ టాక్స్ మాట్లాడుతూ ఉంటే చిరాగ్గా అనిపించి పుత్తడి బొమ్మలా ఉన్న ప్రజ్ఞాని గుర్తు చేసుకుని మరో పక్క శైలజ అమాయకమైన ముఖం గుర్తు చేసుకుని ఏమీ అర్థం కాక విక్రాంత్ దగ్గరికి వెళ్ళింది. విక్రాంత్ దగ్గరికి వెళ్లి పక్కనే ఉన్న ప్రకాష్ ని విఘ్నేష్ ని చూసి మీ ఇద్దరు బయటికి వెళ్ళండి అని లక్ష్మి చెప్పింది. అలాగే అమ్మా అని ప్రకాష్ చెప్పి వెళ్తుంటే ఇదిగో అత్త త్వరగా కానివ్వు, అసలే డిప్రెషన్ లో ఉన్నోడికి ఇంకా జాలి మాటలు మాట్లాడి ఇంకా డిప్రెషన్ లోకి కూరుకుపోయేలా చేయకు అని విఘ్నేష్ చెప్పాడు. రేయ్ నోరు మూసుకొని పో అని లక్ష్మి వీపు మీద ఒక్కటిచ్చింది. విఘ్నేష్ వీపు రుద్దుకుంటూ అత్త చెప్పే మాటలు సగం విను సగం వినకు ఓకేనా అని చెప్పి ప్రకాష్ తో కలిసి బయటికి వెళ్ళాడు. లక్ష్మి విక్రాంత్ పక్కన కూర్చొని ఏం ఆలోచిస్తున్నావు అని అడిగింది. పిన్ని పూజ అయిపోయింది, ఇక ఇప్పుడు పిలిచాక ఉంగరాలు మార్పించేస్తారు అంటే సగం పెళ్ళి అయినట్టే కదా అని విక్రాంత్ అడిగాడు. అలా అనుకుంటే శైలజాని పూర్తిగా నీదానే చేసుకున్నావు కదా, అసలేం జరిగింది అని లక్ష్మి అడిగింది.
పిన్ని దయచేసి ఏం జరిగిందని మాత్రం నన్ను అడగద్దు అని విక్రాంత్ చెప్పడంతో, ఒకసారి విక్రాంత్ ఏదైనా చెప్పను అన్నాడంటే ఇక అది ఎన్నిసార్లు అడిగినా చెప్పడని లక్ష్మికి బాగా తెలియడంతో, సరే చెప్పకు, కానీ ఒక్క మాట అడుగుతాను, సమాధానం చెప్పు అని అడిగింది. విక్రాంత్ తల తిప్పి చూడటంతో, నీకు శైలజ నచ్చిందా లేక ప్రజ్ఞ నచ్చిందా అని అడిగింది. పిన్ని ఇద్దరి మీద నాకు ఎలాంటి అభిప్రాయం లేదు, కానీ అనుకోకుండా శైలజ మెడలో నల్లపూసలు వేశాను, ఇటువైపు ప్రజ్ఞకి ఉంగరం తొలగబోతున్నాను అని విక్రాంత్ చెప్పాడు. మరి నువ్వు శైలజని వదిలేస్తే తను ఎలా ఫీల్ అవుతుంది అని లక్ష్మి అడిగింది. నేను వదలను అని విక్రాంత్ చెప్పాడు. లక్ష్మి కనుబొమ్మలు ముడిచి, ఏ అభిప్రాయం లేదన్నావు, మరి వదలనంటున్నావు, దాని అర్థం ఏంటి? తనని భార్యగా స్వీకరిస్తున్నావా? ఎప్పటికీ నీ జీవితంలో భార్య స్థానంలో ఉంచాలనుకుంటున్నావా అని లక్ష్మి అడిగింది. విక్రాంత్ మౌనంగా ఉండి, తెలీదు, కానీ తనని వదలనంతే అని విక్రాంత్ చెప్పాడు. నువ్వేం మాట్లాడుతున్నావో నీకైనా క్లారిటీ ఉందా? సరే అది వదిలేసాయి. ఇటు ప్రజ్ఞకి ఉంగరం ఎందుకు తొడగడం? ఒక పక్క శైలజాని వదలను అంటున్నావు, అటువంటప్పుడు నువ్వు తనని స్వీకరించినా స్వీకరించకపోయినా భార్య స్థానాన్ని ఇవ్వాలి అనుకుంటున్నప్పుడు మరి ప్రజ్ఞకి ఎందుకు ఉంగరం పెడతావు అని లక్ష్మి కాస్త గట్టిగా అడిగింది. ఎందుకంటే ఇది ఇప్పుడు ఆగిపోతే అమ్మా నాన్న నన్ను చంపేస్తారు. ఇదేదో సినిమా కాదు పిన్ని, అన్నింటినీ వదిలేసి మధ్యలో పారిపోవడానికి. అలా వెళ్ళిపోవడం వల్ల ఫంక్షన్ హాల్ కి ప్రజ్ఞ ఒంటరిగా నిలబడుతుంది. తన కుటుంబం, తన బంధువులు నిస్సహాయ స్థితిలోకి వచ్చేస్తారు. ఆ తర్వాత నేను చేసిన తప్పుకి మన కుటుంబం మీద నింద మోపుతారు, నానా మాటలు అంటారు. చాలా పెద్ద గడబిడ జరిగిపోతుంది. అందుకే నోరు మూసుకొని ఏం మాట్లాడలేక ఇదిగో ఇలా ఎంగేజ్మెంట్ చేసుకుంటున్నా అని విక్రాంతి క్లారిటీగా చెప్పాడు. ఒకవేళ శైలజ నీ జీవితంలో నుండి వెళ్ళిపోవాలనుకుంటే అప్పుడు నీకు ప్రజ్ఞ ఓకేనా అని లక్ష్మి అడిగింది. ప్రస్తుతానికి ఇద్దరి మీద నాకు ఎలాంటి అభిప్రాయం లేదు, కాకపోతే నా వైపు నుండి నేను శైలజని వదలకూడదని అనుకుంటున్నా. ఒకవేళ తనే వదిలి వెళ్ళిపోతే అనే ప్రశ్నను నువ్వు అడిగితే అందుకు నా దగ్గర సమాధానం లేదు. ఇక ప్రజ్ఞ మీద నాకు ఎలాంటి అభిప్రాయం లేదు. అమ్మ నాన్న చెప్పారు కాబట్టి ఈ నిశ్చితార్థం చేసుకుంటున్నా. అలా అని తను చెడ్డదేమీ కాదు, తన మాట తీరుని బట్టి కాస్త అల్లరి పిల్ల, మంచిది అని అర్థం అవుతూనే ఉంది. రేపు పెళ్లి అంటావా? తెలియదు. ఈలోపు ఒక నిర్ణయం తీసుకొని ప్రజ్ఞతో మాట్లాడతాను. ఎంగేజ్మెంట్ బ్రేక్ చేసుకుంటే పెద్దగా ఎవరికీ తెలియదు, కానీ ఇప్పుడు మధ్యలో వదిలేసి వెళ్తే ఎప్పటికీ ఆ పేరు, ఆ మచ్చ నిలబడిపోతుంది అని విక్రాంత్ చెప్పాడు. సరే ఒప్పుకుంటాను. ఇప్పుడు వెళ్ళిపోవడం వల్ల అందరి ముందు మన ఫ్యామిలీ తలదించుకుంటుంది. ఇక ప్రజ్ఞ, తన కుటుంబం బాధపడతారు కాబట్టి ఈ నిశ్చితార్థం చేసుకో. కానీ పెళ్లి లోపల చాలా నిశ్శబ్దంగా ఈ ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేయి. ఒకవేళ నీకు శైలజనే భార్య కావాలనుకుంటే కాదు, తను కూడా అనుకోవాలి. తను కనుక నిన్ను వదిలేసి వెళ్ళిపోతే నువ్వు ప్రజ్ఞని పెళ్లి చేసుకోవాలి, గుర్తుపెట్టుకో అని లక్ష్మి చెప్పింది. విక్రాంత్ మౌనంగా ఉండటంతో, ఏం ఆలోచిస్తున్నావు అని లక్ష్మి అడిగింది. విక్రాంత్ తల అడ్డంగా ఊపడంతో, సరే వెళ్తున్నా అని లక్ష్మి లేచి తల మీద చేయి వేసి, విక్కీ నిన్ను నేనెప్పుడూ ఇలా చూడలేదు. మీ అమ్మ నాన్న అరిచినా, కోప్పడినా, తిట్టినా సరే నా దగ్గర మాత్రం నువ్వెప్పుడు ప్రేమని కురిపిస్తూనే ఉంటావు, నవ్వుతూనే ఉంటావు. అలాంటిది నిన్నటి నుండి నువ్వు నీలా లేవు. కాబట్టి నీ మొహంలో ఉన్నది కాస్త తీసి పక్కన పడేసే. జరిగేది జరగక మానదు. నీ తలరాత ఎలా ఉందని నీకు కూడా తెలియదు కదా, కాబట్టి కాస్త నవ్వుతూ ఉండు నాన్న అని లక్ష్మి చెప్పి వెళ్ళిపోయింది. ఏంట్రా మీ పిన్ని క్లాస్ పికిందా అంటూ విఘ్నేష్ వస్తూ అడగడంతో, రే అని విక్రాంత్ అనటంతో, సరే సరే ఏమనలేదులే, టైం అయిందంట పద అని చెప్పాడు. విక్రాంత్ ఇక చేసేదేమీ లేక లేచి ఫంక్షన్ హాల్ కి వెళ్లి స్టేజ్ మీదకి వెళ్లి ఫోటోగ్రఫర్ చెప్పినట్టుగా నిలబడుతూ ఒక్కొక్క ఫోటో దిగుతూ ఉండగా విజయేంద్ర వర్మ జగతి పెట్టిన పట్టు చీరని, నగలని అలంకరించుకొని ఎంతో అందంగా ముస్తాబై ప్రజ్ఞ స్టేజ్ మీదకొచ్చింది. వస్తూ వస్తూ విక్రాంత్ వైపు చూసి చిన్న స్మైల్ చేయడంతో విక్రాంత్ అలాగే చూస్తూ చిన్నగా నవ్వాడు. ఇద్దరిని పక్కపక్క నిలబెట్టి బోల్డ్ అని ఫోటోలు తీశాక ముహూర్తం టైం అవుతూ ఉండటంతో పంతులు గారు ఇద్దరిని కూర్చోబెట్టి ఇరువురి కుటుంబాలను పిలిచి మంత్రాలు చదువుతూ ముహూర్తం సమయం కావడంతో ఉంగరాలను పూజించి ఇద్దరి చేతికి అందించి తొడగమని చెప్పడంతో ముందుగా ప్రజ్ఞ విక్రాంత్ చేతికి ఉంగరాన్ని తొడిగింది. ఇప్పుడు నోపెట్టు బాబు అని పూజారి చెప్పడంతో విక్రాంత్ తల ఊపి కళ్ళు మూసుకొని తెరిచి ప్రజ్ఞ చేతికి ఉంగరం తొడిగేశాడు. ప్రజ్ఞ ఫ్రెండ్స్, కజిన్స్, అలానే స్వీటీ అందరూ గట్టిగా క్లాప్స్ కొడుతూ కంగ్రాచ్యులేషన్స్ చెప్తూ చీరప్ చేయడంతో విక్రాంత్ ప్రజ్ఞ వైపు చూసి తను నవ్వుతూ కనిపించడంతో చిన్నగా నవ్వాడు. ఆ తర్వాత ఇద్దరిని కలిపి చాలానే ఫొటోస్ తీశారు.
విక్రాంత్కి ప్రజ్ఞాని ముట్టుకోవాలని కూడా లేకపోవడంతో చాలా ఇబ్బంది పడుతూ ఒక్కో ఫోటో తీయించుకొని ఆ క్రౌడ్ అదంతా చాలా ఇబ్బందిగా అనిపించడంతో ఫోటోగ్రాఫర్ని పిలిచి కావాలంటే మరో రోజు ఫొటోస్ తీయించుకుంటాను, ఇక చాలు అని చెప్పడంతో ప్రజ్ఞ కూడా ఓకే చెప్పింది. ప్రజ్ఞ అందరి వైపు చూసి అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. మొత్తానికి నిశ్చితార్థం అయిపోయింది. పెళ్లికి ఎలాగో 1.5 నెల టైం వచ్చింది కాబట్టి నిదానంగా ఒకరినొకరం అర్థం చేసుకోవచ్చు. సో మై డియర్ హస్బెండ్, నీ ఫోన్ నెంబర్ నా దగ్గర ఆల్రెడీ ఉంది కాబట్టి ఇక మీద ఫోన్ చేస్తూ ఉంటాను. అంటే నేను డాక్టర్ని కాబట్టి నీలాగా మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు 9 to 5 జాబ్ కాదు కాబట్టి ఖాళీగా ఉన్న టైంలో ఫోన్ చేస్తూ ఉంటాను. సో మీరు తప్పుగా అనుకోకూడదు అని ప్రజ్ఞ నవ్వుతూ అనింది. విక్రాంత్ చిన్నగా స్మైల్ చేసి తల ఊపాడు. ఓకే, మరి నేను వెళ్తాను. ఆల్రెడీ నా కజిన్స్ అందరూ మనది లవ్ మ్యారేజ్ అనుకుంటున్నారు. కాదురా బాబోయ్ అన్న ఒప్పుకోవట్లేదు. ఇప్పుడు మనం ఇలా క్లోజ్ గా మాట్లాడుకుంటూ ఉన్నామంటే అదే నిజమని ఫిక్స్ అయిపోయి రూమర్ స్ప్రెడ్ చేసేస్తారు. అప్పుడు మా అమ్మ నాన్నకు కూడా ఎక్కడో డౌట్ కొట్టేస్తుంది. సరే నేను వెళ్తున్నా, బాయ్ అని ప్రజ్ఞ చెప్పడంతో విక్రాంత్ బాయ్ అని చెప్పాడు. ప్రజ్ఞ అక్కడి నుండి వెళ్తూ వెనక్కి తిరిగి, విక్రాంత్, మనకి ఎంగేజ్మెంట్ అయింది, అట్లీస్ట్ ఏదైనా గిఫ్ట్ ఇస్తావేమోనని ఎక్స్పెక్ట్ చేశాను, ఏమీ తీసుకురాలేదా అని అడిగింది. అలా ఇస్తారని నాకు తెలియదు, అందుకే తీసుకొని రాలేదు అని విక్రాంత్ చెప్పాడు. పెళ్లి చేసుకోబోయే అమ్మాయిని ఇంప్రెస్ చేయడం తెలియలేదు అంటే ఇది వరకు నువ్వు ఏ అమ్మాయిని ఇంప్రెస్ చేసి ఉండవు. సో దట్ ఐఎమ్ లక్కీ, బాయ్ అని నవ్వుతూ చెప్పి ప్రజ్ఞ వెళ్ళిపోయింది. విక్రాంత్ కూడా అక్కడి నుండి ప్రకాష్ విఘ్నేష్ దగ్గరికి వెళ్లటంతో, రే అప్పుడే వచ్చేసావేంటి, కాసేపు తనతో మాట్లాడొచ్చు కదా అని ప్రకాష్ అడిగాడు. ముందు ఇక్కడి నుండి వెళ్ళాలి అని విక్రాంత్ అటు ఇటు చూసి దూరంగా విజయేంద్రవర్మ కనిపించటంతో నేరుగా వెళ్ళి డాడీ అని పిలిచాడు. విజయేంద్రవర్మ ఎవరితోనో మాట్లాడుతూ ఉండగా పిలవటంతో విక్రాంత్ వైపు చూసి చిన్నగా వాట్ అని అన్నాడు. ఐ నీడ్ టు గో, నాకు ఇక్కడ ఉండాలని లేదు అని విక్రాంత్ చెప్పాడు. ఇక్కడ నీ అవసరం లేదు, సో యూ కెన్ గో అని విజయేంద్రవర్మ చెప్పడంతో థ్యాంక్స్ డాడీ అని చెప్పి విక్రాంత్ ప్రకాష్ విఘ్నేష్ దగ్గరికి వెళ్ళి బయలుదేరుదాం పదండి అని చెప్పాడు. మీ నాన్న అక్కడ 300 రకాలతో లంచ్ సెట్ చేశాడు, అట్లీస్ట్ వాసన కూడా చూడకుండా వెళ్ళిపోవాలా అని విఘ్నేష్ అడిగాడు. మీ నాన్నకి ఫోన్ చేసి నీకు పెళ్లి చేసుకోవాలని ఉందని చెప్పాననుకో, ఇమ్మీడియట్ గా ఒక సంబంధం చూసి నేను అందులో ఇరికించేసి 500 రకాలతో లంచ్ సెట్ చేస్తాడు, అప్పుడు తినొచ్చులే అని విక్రాంత్ అనడంతో నీకు దండారా బాబు, నాకు చద్దనం చాలు పద అని విక్రాంత్ వెనక నడిచాడు. ముగ్గురు అక్కడి నుండి వెళ్తూ లక్ష్మికి స్వీటీకి చెప్పేసి బయలుదేరారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిస్నింగ్ గైస్. అప్డేట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చేసాను ముచ్చట్లకి. చాలా చాలా రోజులు గ్యాప్ వచ్చింది కదా, ఐఎమ్ సో సారీ. అందులో నాకు మన మెయిన్ ఛానల్లో కూడా మీరు ఇంకొక ఛానల్ ఉంది కదా, అందులో స్టోరీ పోస్ట్ చేయండి, చాలా రోజులైందని అడిగారు. నాకు ఆ మెసేజెస్కి చాలా గిల్టీగా అనిపించింది, ఎందుకంటే ఇన్ని రోజులు గ్యాప్ రావడం. ఇది వరకంటే నాకు హెల్త్ అప్సెట్ అయినా, నేను ఎక్కడున్నా ఏం చేసినా వాయిస్ ఓవర్ కాబట్టి వీడియోకి ఈజీగా ఏదో విధంగా టైం చూసుకొని వెంటనే వాయిస్ ఓవర్ ఇచ్చి పోస్ట్ చేసేసేదాన్ని. కానీ ఇప్పుడు వీడియో అంటే నేను కనిపించాల్సి ఉంటుంది. నా హెల్త్ అప్సెట్ అయింది, సో చాలా వీక్గా ఉన్నాను, ఇలా కూర్చొని వీడియో చేయలేను. దాంతోపాటు నా వాయిస్ కూడా అస్సలు బాగాలేదు. ఇంకా పోతే దాంతోపాటు నేను సిక్ అయినప్పుడు మన ఫేస్ కూడా ఏమంతా ఇదిగా ఉండదు కదా, సో అందుకే వీడియోస్ చేయలేదు. సో ఐ హోప్ అర్థం చేసుకుంటారనుకుంటాను. ఇక ఈ రోజు నుండి నార్మల్గానే వచ్చేస్తాయి. ఇంకా ఇప్పుడు ఐఎమ్ ఓకే. సో అదనమాట విషయం. అందుక నేను యాక్చువల్లీ పోస్ట్ పెట్టాలనుకున్నాను కానీ అది మర్చిపోయాను. ఆ తర్వాత ఒకరు కమెంట్ చేశారు, అట్లీస్ట్ మీరు స్టోరీ ఇవ్వనప్పుడు ఒక పోస్ట్ అయినా పెట్టండి అని. నేను అది చూసిన తర్వాత అబ్బా అవును పోస్ట్ పెట్టాలి కదా అనుకున్నాను. ఆ అనుకునే టైంలో నేను ఒక కాన్వర్సేషన్ లో ఇంట్లో మాట్లాడుతున్నాను అనమాట. సరే అంత అయిపోయిన తర్వాత పెడదాం అనుకున్నాను, మర్చిపోయాను. సో సారీ, ఇంకేమీ చెప్పడానికి లేదు, సారీ మాత్రమే ఉంది. ఇకపోతే ఈ స్టోరీ ఆల్రెడీ సగం మంది చదివినారు, సగం మంది చదవలేరు. సో మీరు ఫాస్ట్ గా అప్డేట్స్ ఇచ్చేస్తే స్టోరీ కంటిన్యూ అయిపోతుంది కదా అని అడుగుతున్నారు. నాకు అర్థమైంది మీరు చెప్పేది, నా ఇంటెన్షన్ కూడా అది. కొంచెం ఫాస్ట్ గా రన్ చేసేసానంటే మనం ఎక్కడైతే స్టోరీ ఆపామో అక్కడ నుంచి ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది కాబట్టి ముందుకెళ్ళచ్చు. కొత్తగా వినే వాళ్ళు ఎలాగో ఫాస్ట్ గా ఇచ్చామంటే హ్యాపీగా వింటారు కదా, సో ఆ థాట్ లో ఉంది. ఇంకొక మెయిన్ ప్రాబ్లం ఏంటంటే, నేను డేలో ఫ్రీగా ఉన్నప్పుడు నేను నైట్ టైం మాత్రమే వీడియోస్ చేయాలి. ఇప్పుడు టైం 11:40 అవుతుంది, సో ఈ టైంలోనే చేయాలి. లేదు అనుకుంటే డే టైంలో చేయడానికి కుదరదు బికాస్ ఆఫ్
ఒక ఫోన్లో వీడియో చేస్తే ఒక ఫోన్లో చదవాల్సి ఉంటుంది. సో 2 ఫోన్లు ఇంట్లో ఉండవు కదా, నా దగ్గర ఒక్కటే ఉంది. సో నా ఫోనే ఉంది. అదే నార్మల్గా వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు అంత ట్రబుల్ అవ్వకపోయేది. ఇప్పుడు ఇలా అవ్వడంతో కొంచెం కష్టమై నైట్ టైం వీడియోస్ చేయాల్సి వస్తుంది. హెల్త్ బాగాలేనప్పుడు నైట్ టైం మనం మేల్కొని ఎలా అప్డేట్స్ ఇస్తాం, అందువల్ల ఇవ్వలేకపోయాను. సో సారీ. ఇక మీద పెద్ద గ్యాప్స్ ఏం రావు, హ్యాపీగా ఇచ్చుకుంటూ వెళ్తాను. సండే టైంలో మాత్రం మేబీ బ్రేక్ తీసుకోవచ్చు, ఎందుకంటే మంచి స్లీప్ కోసం. సో అర్థం చేసుకుంటాను అనుకుంటున్నాను. ఇకపోతే ఈ అప్డేట్ ఎలా ఉందో కమెంట్ చేయండి. ఒక 3-4 డేస్ మాత్రం పెద్ద పెద్ద అప్డేట్స్ ఇస్తా, ఓకేనా? ఎందుకంటే మనకి ఈ డేస్ మిస్ అయ్యాయి కదా, అది కవర్ చేసేస్తాను నేను. మీకు అందులో ఎటువంటి ట్రబుల్ రాదు. ఈ రోజు కూడా కొంచెం పెద్ద పార్టీ వచ్చింది కదా, ఎంజాయ్ చేశారుగా. అంతే ముచ్చట్లు. ఈ అప్డేట్ ఎలా ఉందో కమెంట్ చేయండి. మనం తర్వాత అప్డేట్ లో కలుసుకుందాం. అంతవరకు కీప్ స్మైలింగ్, స్టే హెల్దీ, బాయ్ గాయ్స్.